సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థుల విజయం సాధించడంలో కీలకంగా మంత్రి శ్రీధర్ బాబు సోదరుడు వ్యూహరచన చేశారని చెప్పాలి. హస్తం శ్రేణులు ఇప్పుడు అవే మాట్లాడుకుంటున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల్ని ప్రజలకు చేరువ చేయడంలో స్థానికంగా మంత్రి శ్రీధర్ బాబు సోదరుడైనటువంటి శ్రీనుబాబు సమక్షంలో క్షేత్రస్థాయిలో కార్యకర్తలు పనిచేశారు. మంత్రి వ్యూహాలను ఫీల్డ్ లెవెల్లో అమలు చేసేందుకు శ్రీనుబాబు కార్యకర్తలతో కలిసి పనిచేసినట్లు స్థానిక నాయకులు కూడా అంటున్నారు. శ్రీనుబాబు అన్ని తానే పనిచేయడంతో అభ్యర్థుల గెలుపు సునాయాసమైందంటూ కూడా మంథని మున్సిపాలిటీ కాంగ్రెస్ వశమైందంటూ స్థానికులు అంటున్నారు. వాస్తవానికి శ్రీధర్ బాబు ఇక్కడ హైదరాబాద్ కేంద్రంగా మిగతా ప్రచార బాధ్యతలు తీసుకున్నా కానీ మంత్రిని మాత్రం వాళ్ళ సోదరుడికే అప్పచెప్పారు. వాళ్ళ సోదరుడు శ్రీనుబాబే మంత్రిని పూర్తి స్థాయిలో భుజాన వేసుకొని ఆయన గెలిపించడానికి కృషి చేశారని చెప్పాలి. సో శ్రీనుబాబు కృషి మంత్రిలో మున్సిపాలిటీ గెలవడంతో స్పష్టంగా కనిపించింది. రైట్. ఇక మిగతా నియోజకవర్గాలు కొల్లాపూర్లో కూడా కొల్లాపూర్ మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ పార్టీ వశమైంది. చండూరు మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ పార్టీ వశమైంది. బట్ కొత్తగూడెం మాత్రం కొంత ట్విస్ట్ అయితే కనిపిస్తోంది. కొత్తగూడెం మున్సిపాలిటీలో మొత్తం 60 డివిజన్లు ఉంటే కనుక 8 చోట్ల సిపిఐ అభ్యర్థుల గెలుపు డిక్లేర్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ 6 చోట్ల, బీఆర్ఎస్ పార్టీ 2 చోట్ల విజయం సాధించింది. హాలియా, నందికొండ, మిర్యాలగూడ ఇవి కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడింది. మిర్యాలగూడలో 14 వార్డులో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. బట్ మిర్యాలగూడ కూడా కాంగ్రెస్ పార్టీ వశమైంది. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అంటే ఓవరాల్గా ట్రయాంగిల్ ఫైట్ ఉంటుందేమో అనుకుంటే ఫైట్ మాత్రం డైరెక్ట్ ఫైటే కనిపిస్తోంది. పెద్దగా ట్రయాంగిల్ ఫైట్ లాంటిది మాత్రం వాతావరణం ఏం పెద్దగా కనిపించట్లేదు తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల్లో. ఓవరాల్గా 2581 వార్డులకు గాను 2000 పైచిలకు వార్డులకు కాంగ్రెస్ పార్టీ గెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో మొత్తం కాంగ్రెస్ పార్టీ హవా అయితే కొనసాగుతోందని చెప్పాలి. డివిజన్లు 414 డివిజన్లకు 90 కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ 30, 21 భారతీయ జనతా పార్టీ అయితే ఇతరులు 14 డివిజన్లను గెలుచుకున్నారు. సో 7 కార్పొరేషన్లలో ఇప్పటికే 3 కార్పొరేషన్లు కాంగ్రెస్ పార్టీ వశమైంది. భారతీయ జనతా పార్టీ 1 కార్పొరేషన్ గెలుచుకుంది. సో మొత్తానికి మున్సిపల్ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 1094 వార్డులను గెలుచుకుంటే బీఆర్ఎస్ పార్టీ 609, భారతీయ జనతా పార్టీ 186 స్థానాల్లో విజయం సాధించింది. సో ఫైట్ చాలా రసవత్తరంగా నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ విజయ కేతనం ఎగరేస్తోంది అన్ని మున్సిపాలిటీల్లో. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అప్డేట్స్ విల్ బి కంటిన్యూడ్.